పద్మవ్వ గారికి నమస్కారం. నాకెందుకు దండం పెడుతున్నారు? తూర్పుగా తిరిగి దండం పెట్టుకోరా దేవుడికి. నాకన్నా పెద్దదానివి, అన్నిట్లో గొప్పదానివి, నీకు దండం పెడతా దేవుడు దండం పెట్టినట్టే పద్మవ్వ. నువ్వు దేవుని కూడా నిట్ట నిలువున ముంచేసి దొంగనా పట్టావు కదరా నువ్వు. ఏంటి సురేష్ మామ పద్మవ్వ ఆ మాత అంటుందే? ఏమో సార్ నాకు వినపడదు. ఏమైంది మామ, నీకు పద్మవ్వకి ఆ మాత మాట్లాడుతున్నారా? నిన్నేమన్నా అనాలంటే మాకేమన్నా అవ్వాలా? ఏంది వీళ్ళిద్దరు ఈ రోజు తేడాగా మాట్లాడుతున్నారా? సరేలే పద్మవ్వ, ఈ రోజు మీ ఇంట్లో ఏం కూర? నా బట్ట కూర కడిగేదానికి ఇంత వేషాలు వేస్తున్నాడా? చెప్తా ఇడి పని. పద్మవ్వ చెప్పు, ఈ రోజు ఏం కూర? మా ఇంట్లో మా అమ్మ పచ్చడి నూరిందే. అదేం కూర అంటే ఆవు కనపడతాడా? ఆ ఆవు పంచితం పోస్తే దాన్ని పట్టుకుని వచ్చి రసం చేసింది నాయన నా కోడారా. ఏంది పద్మవ్వ, ఆవు పంచుతంతో ఎవరైనా రసం పెడతారా? నువ్వు కూర పెట్టకూడదని ఆ మాత చెప్తున్నావా? రంజిత్ భలే కమ్మ కూడా అయినా రస్మా కావాలా? నాయనా మీ అమ్మ కొడుకులకు ఒక దన్నం, మీ కూరకేం మాకు పర్లేదు గానే మా ఇంట్లో మా అమ్మ పచ్చడి చేసింది, ఆ పచ్చడి మెతుకులేదు అంటాలే. ఇంకోసారి మా ఇంటికి కూరాకని రారా నా బట్ట గన్నేరు పప్పు తీసుకుని వచ్చి పచ్చడి కొట్టి పెట్టేస్తా, చచ్చూరుకుంటారా నా బట్ట. చెప్ప ఇంక మీ ఇంటికి రాను మీతో మాట్లాడినా. కూరాకు పెడితే మంచోళ్ళు ఎప్పుడు మా ఇంటి మీదనే బట్టి ఏడుస్తాడు. గెతిలేని నా బట్ట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?